పెద్ద బ్లౌజులు లూజ్గా కావాలి కానీ అతుకులు పడకూడదు. నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అయితే ఇలా చెప్తారనమాట, సంకలు అయితే అతుకులు పడకుండా కుట్టమని. కానీ వాళ్ళు పెద్ద సైజు బ్లౌజులు అవి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మనకి అంచు రాలేదు కదా, ఈ బ్లౌజ్కి అనేది బ్లౌజ్ పీస్కి అంచు రాలేదు కాబట్టి ఎటువైపు అయినా వేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇటు అంచు వైపుకి వేసి నేను మడత పెట్టి హ్యాండ్స్ అనేవి అటు కట్ చేశాను. బ్యాక్ పార్ట్ మెడ ఉంటుంది కదా, దానికి ఒక షేప్ బెల్ట్ అనేది అయిపోద్ది. ఒక షేప్ బెల్ట్కి అనేది అతుకులు పడతాయి. షేప్ బెల్ట్కి అతుకులు పడినా పర్లేదు, కానీ సంకలో మాత్రం అతుకులు పడకూడదని చెప్పారు. కానీ కొన్ని బ్లౌజులకి అయితే తప్పదండి, అతుకులు అనేవి ఖచ్చితంగా పడతాయి. ఇలాంటి ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి ఏంటంటే మనం ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట. శారీ పీస్ అనేది మనకి వర్క్ బ్లౌజులు అలాంటి వాటికి తప్పదనమాట, ఇంకా అతుకులు అనేవి ఖచ్చితంగా పడతాయి. కొంచెం తక్కువ అతుకులు పడాలంటే, అతుకులు అనేవి ఎక్కువ పడడం వల్ల మనకే ప్రాబ్లం అనమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. కొంచెం తక్కువ పడేలాగే మీటర్ క్లాత్ లైనింగ్ తీసుకొని శారీ క్లాత్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుట్టడం నేర్చుకోవాలన్నమాట సీనియర్